Hi friends. So in this video we will discuss about virtual ground concept regarding to the operational amplifier. So ఈ వీడియోలో మనము op amp కి సంబంధించి వర్చువల్ గ్రౌండ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో యాజ్ ఇట్ నేమ్స్ వర్చువల్ గ్రౌండ్ అని మీరు పేరులోనే చూస్తున్నారు. దే హ్యావ్ టూ వర్డ్స్, వర్చువల్ అండ్ గ్రౌండ్. సో వాట్ ఈస్ మీన్ బై వర్చువల్? ఇట్ ఈస్ అన్ లైక్ ఇమాజినరీ, అంటే నాట్ రియల్ కాదు, ఇమాజినరీ గ్రౌండ్ అంటే ఫిజికల్ గా ఎటువంటి గ్రౌండ్ కనెక్ట్ చేయకుండా. గ్రౌండ్ మీన్స్ జీరో వోల్ట్స్ ఆర్ 0 ఆంపియర్స్, అంటే అక్కడ ఎటువంటి వోల్టేజ్ ఉండదు, జీరో వోల్టేజ్ ఉంటుంది అంటే దాన్ని గ్రౌండ్ ఇవ్వడం అంటారు. సో అలాగా ఫిజికల్ గా కనెక్ట్ చేయకుండా వర్చువల్ గా అది ఏమవుతుంది, గ్రౌండ్ లాగా వర్క్ అవుతుంది. సో అలా వర్క్ అవడాన్ని ఏమంటాము, వర్చువల్ గ్రౌండ్ అంటాము. సో ఓప్ యాంప్ లో వర్చువల్ గ్రౌండ్ అనేటువంటిది ఎక్కడ వస్తుంది, ఎక్కడ గ్రౌండ్ లాగా యాక్ట్ అవుతుందో చూద్దాము. సో వర్చువల్ గ్రౌండ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ కండిషన్, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ ఓన్లీ ఐడియల్ అప్లికేషన్స్. అంటే సో వి నో ఓప్ యాంప్ 2 types, ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్. సో ఈ 2 types ఏదైనా కావచ్చు, బట్ ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ లో మాత్రమే యూజ్ చేస్తాము. సో వర్చువల్ గ్రౌండ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ప్రాక్టికల్ కేసెస్. ప్రాక్టికల్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ కావచ్చు, ప్రాక్టికల్ నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ కావచ్చు, ప్రాక్టికల్ కేసెస్ లో యూజ్ చేయము, ఓన్లీ ఐడియల్ కేసెస్ లో యూజ్ చేస్తాము. సో ఫర్ దట్ వర్చువల్ గ్రౌండ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వీ హ్యావ్ టు అజ్యూమ్ ఇన్వర్టింగ్ ఐడియల్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఆర్ ఐడియల్ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్, ఏదైనా ఒకటి అజ్యూమ్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ది ఐడియల్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్. సో నేను ఐడియల్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ తీసుకుంటాను. సో ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ ఎలా ఉంటుంది అంటే, సో ద సర్క్యూట్ డయాగ్రామ్ విల్ బి లైక్ దిస్. సో ఓప్ యాంప్ కి 2 టెర్మినల్స్ ఉంటాయి, నెగిటివ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ టెర్మినల్. సో నెగిటివ్ టెర్మినల్ ఏమంటాము, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాము. పాజిటివ్ టెర్మినల్ ఏమంటాము, ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాము. సారీ, నెగిటివ్ టెర్మినల్ ని ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాము, పాజిటివ్ టెర్మినల్ ని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాము. సో ఇప్పుడు మనము ఇన్పుట్ ఎక్కడ ఇస్తామంటే ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో ఇన్వర్టింగ్ టెర్మినల్ కి ఇస్తాము. సో త్రూ ఏ రెసిస్టర్, దీన్నే మనం ఇన్పుట్ రెసిస్టర్ అంటాము. సో నేను ఇక్కడ విఇన్ అనేటువంటిది ఇస్తున్నాను. సో పాజిటివ్ యాంప్లిఫైర్ దగ్గర, పాజిటివ్ టెర్మినల్ దగ్గర మనం ఇచ్చేటువంటి వోల్టేజ్ V2 అనుకుందాము. బట్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ లో పాజిటివ్ టెర్మినల్ ఏమవుతుంది, గ్రౌండ్ అవుతుంది. అదేవిధంగా నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో నెగిటివ్ టెర్మినల్ గ్రౌండ్ అవుతుంది. సో we will take V0 here and there will be a feedback resistor. సో RF ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటిది కనెక్ట్ చేస్తాము, V0 నుంచి ఫీడ్బ్యాక్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తాము. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో కావచ్చు, నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ లో కావచ్చు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో దిస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో అక్కడ మనం తెలుసుకుందాము. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇన్వర్టింగ్ ఓప్ యాంప్ కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే నెగిటివ్ టెర్మినల్ కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అని అర్థం. సో దిస్ ఈస్ ద సర్క్యూట్ ఆఫ్ ది ఇన్వర్టింగ్ ఓప్ యాంప్, ఐడియల్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్. సో we assume the circuit. నెక్స్ట్ ఆల్రెడీ మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఐడియల్ ఓప్ యాంప్ గురించి తెలుసుకున్నాము. సో ఐడియల్ ఓప్ యాంప్ క్యారెక్టరిస్టిక్, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, గెయిన్. సో గెయిన్ ఎంత ఐడియల్ ఓప్ యాంప్ కి, ఇన్ఫినిటీ. సో గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నార్మల్ గా వాట్ ఈస్ మీన్ బై గెయిన్? గెయిన్ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్, అంతే కదా. నార్మల్ గా ఏ కండిషన్ లో అయినా గెయిన్ అంటే ఏం చెప్తాం, ఏదైనా ఒక సర్క్యూట్ కావచ్చు, ఏదైనా ఒక డివైస్ ఒక గెయిన్ అంటే ఏంటి, ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ బై ఆ సర్క్యూట్ కి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ వేస్తే వచ్చేటువంటి గెయిన్ అంటాము. ఇక్కడ గెయిన్ ఏమవుతుంది అంటే, గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు V0, that means output by VD. So V0 means అవుట్పుట్, ఓకే బాగానే ఉంది. బట్ వాట్ ఈస్ మీన్ బై VD? VD అంటే ఇన్పుట్
డిఫరెన్షియల్ వోల్టేజ్. ఏంటి డిఫరెన్షియల్ వోల్టేజ్ అంటే నార్మల్ గా మనము సింగిల్ వోల్టేజ్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ బై ఇన్పుట్ రాసుకోవచ్చు. బట్ వీఆర్ గివింగ్ ద 2 ఇన్పుట్స్. ఓప్ యాంప్ కి 2 ఇన్పుట్స్ ఇస్తాము. సో ఎప్పుడైతే 2 ఇన్పుట్స్ ఇస్తామో వాటి యొక్క డిఫరెన్స్ ని తీసుకుంటాము. అంటే V1 మైనస్ V2 ఆర్ V2 మైనస్ V1 డిఫరెన్స్ మనం తీసుకుంటాము. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ లో VD ఏమవుతుంది, 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం కాబట్టి V1 మైనస్ V2 డిఫరెన్షియల్ వోల్టేజ్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ కి గెయిన్ VD ప్లేస్ లో V1 మైనస్ V2 రీప్లేస్ చేస్తే వి గెట్ V0 బై V1 మైనస్ V2. ఓకేనా? సో దిస్ ఇస్ ద గెయిన్ ఆఫ్ దిస్ ఇన్ ఐడియల్ ఇన్వర్టింగ్ ఓప్ యాంప్. బట్ మనకేం తెలుసు, ఇన్ ఐడియల్ ఓప్ యాంప్ గెయిన్ ఎంత, ఇన్ఫినిటీ. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ V0 by V1 minus V2 is equal to infinity. సో V1 minus V2 అని పక్క పంపిద్దాం, ఇన్ఫినిటీ ఇన్సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది, V1 minus V2 is equal to V0 by infinity. సమ్ ఫైనైట్ వాల్యూ V0 అంటే సమ్ 10 volts కావచ్చు, 20 volts కావచ్చు, సమ్ ఫైనైట్ వాల్యూనే వస్తుంది. సో సమ్ ఫైనైట్ వాల్యూ బై ఇన్ఫినిటీ మీన్స్ 0. So V1 minus V2 is equal to 0. So this is the statement మనం గుర్తు పెట్టుకోవాలి. బట్ మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ ఏంటి, V1 అండ్ V2. బట్ V2 అనేటువంటి వోల్టేజ్ మనం ఇవ్వట్లేదు, మనం గ్రౌండ్ చేసేస్తున్నాం ఇక్కడ. సో అప్పుడు V2 ఏమవుతుంది, 0. సో V2 is equal to 0. V1 minus 0 is equal to 0, where V1 is equal to 0. అంటే ఏంటి, నేను V1 ఆర్ దట్ మీన్స్ Vin కానీ V1 కానీ ఏదో ఒకటి మనం ఇన్పుట్ ఇస్తున్నాం కదా, నెగిటివ్ టెర్మినల్ కి ఇస్తున్నాము. సో నెగిటివ్ టెర్మినల్ కి మనం ఇచ్చేటువంటి వోల్టేజ్ కూడా 0 అయిపోతుంది. అంటే మనకు గ్రౌండ్ కి ఏం కనెక్ట్ చేయలేదు, సమ్ వోల్టేజ్ ఇస్తున్నాము. బట్ వెన్ ఎవర్ పాజిటివ్ టెర్మినల్ ఎప్పుడైతే గ్రౌండ్ లో ఉందో, సో ఇక్కడ కూడా ఎటువంటి వోల్టేజ్ ఉండదు. సో 0 వోల్టేజ్ అనేటువంటిది వెళ్తుంది. సో అంటే ఫిజికల్ గా మనం ఎటువంటి గ్రౌండ్ ని కనెక్ట్ చేయలేదు. బట్ ఇది ఎలా వర్క్ అవుతుంది, ఒకవేళ ఇక్కడ గ్రౌండ్ ఉంటే అది ఎలా వర్క్ అవుతుందో అలా వర్క్ అవుతుంది. సో దిట్ ఈస్ కాల్డ్ అన్ ఇమాజినరీ గ్రౌండ్, దాన్నే వర్చువల్ గ్రౌండ్ అంటాము. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ కాల్డ్ వర్చువల్ గ్రౌండ్ ఇన్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇన్ బేసిక్ లెవెల్లో వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ గురించి ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే చాలు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటి, మళ్ళీ చెప్తున్నాను, వర్చువల్ గ్రౌండ్ అనేటువంటిది ఎక్కడ యూజ్ చేస్తాము, ఇన్ ఓన్లీ ఐడియల్ కేసెస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ ఇన్ ప్రాక్టికల్ కేసెస్. ఎందుకు యూజ్ చేయమో రీజన్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే A is equal to ఇన్ఫినిటీ ఎప్పుడు ఐడియల్ గానే ఇన్ఫినిటీ, ప్రాక్టికల్ గా ఇన్ఫినిటీ గెయిన్ ఉంటుందా, ఉండదు. సో ప్రాక్టికల్లీ ఇట్ మే బి సమ్ వాల్యూ. సో ఎప్పుడైతే ఇది ఇన్ఫినిటీ కానప్పుడు ఇది 0 అవ్వదు. V1 minus V2 is equal to 0 అవ్వదు. సో అప్పుడు V2 0 అయినా కానీ V1 is equal to some value అనేటువంటిది ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ఐడియల్ కేసెస్. సో దిస్ ఈస్ అబౌట్ వర్చువల్ గ్రౌండ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ.